మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. బావా, యశోద నిజమే చెప్పింది. గోపి నా కూతురి మెడలో తాళి కట్టాక మన ఇంటికి అల్లుడవుతాడు, మనందరికీ బంధువు అవుతాడు. కానీ ఆ పెళ్లి జరగాలంటే తన తరపున కూడా బంధువులు ఉండాలి. అందుకే ఇటుపక్క శ్రీకర్ని వివాహ పాలకుడిగా ఎలా నియమించానో, గోపి తరపున ఈ పెళ్లికి సంబంధించిన పెద్దగా గోపి బంధువుగా అన్ని బాధ్యతలు చూసుకోవాల్సిందిగా తారని కోరుకుంటున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంది డాడ్. నేను అక్కగా చూసే తారే అటుపక్క పెళ్లి పెద్ద అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. గోపి నేను కలవాలని మీ అందరితో పాటు తార కూడా మనస్ఫూర్తిగా కోరుతుంది. చాలా గొప్ప విషయం చెప్పారండి. తారా మేడంకి పెళ్లి జరగడం ఎంత ఇష్టమో మనందరికీ తెలుసు కదా. అయినా నేను మీ జీవితంలోకి రావాలంటే తారా మేడం వద్దంటారా చెప్పండి? ఏంటి మేడం, ఏమంటారు? తార గురించి చెప్తుంటే తార తప్ప అందరూ మాట్లాడితే ఎలా? ముందు తార ఏమనుకుంటుందో అది తెలుసుకోండి. తప్పకుండా సార్. గోపి బాగుండాలి. తన జీవితం ఇలాంటి ఇంట్లో చాలా హ్యాపీగా ఉండాలని నిజంగానే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గోపి చాలా మంచివాడు. తనలాంటి వ్యక్తి ఎవరి జీవితంలో ఉంటే వాళ్ళు నిజంగా అదృష్టవంతులవుతారు. ఆ అదృష్టం సృజనకి వచ్చింది. అందుకే వాళ్ళిద్దరి పెళ్లి జరగడం కోసం నేను మనస్ఫూర్తిగా ఈ బాధ్యతను తీసుకోవడానికి ఒప్పుకుంటున్నాను సార్. కాంతారా, నీతో జీవితాన్ని పంచుకోవాలనుకున్నాను. నిన్ను నా గుండెల్లో గుడి కట్టుకుని ఆరాధించాలనుకున్నాను. కానీ నా ఆశ నిరాశ అయింది. నువ్వు ఇంకొక జీవితంలోకి వెళ్ళిపోయావు. నీ భవిష్యత్తు బాగుండాలంటే నా ప్రేమ నా మనసులోనే సమాధైపోవాలి. తారా, నా మాట గౌరవించి నువ్వు ఒప్పుకున్నందుకు చాలా సంతోషం అమ్మా. ఇదిగో ఈ బాక్స్ ఉంది కదా, అది నీ చేతులతో తీయి. అలాగే సార్. అది ఓపెన్ చేసి చూడుతారా, అందులో ఒక అద్భుతం ఉంది. అది చూడగానే ఖచ్చితంగా నువ్వు ఆశ్చర్యపోతావు. సార్ మీ చేతులతోనే ఆ బాక్స్ ని తీయాలని అక్కడ పెట్టారు. ఓపెన్ చెయ్యి.
ఏంటి తారా తాళిని పట్టుకొని ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు? తాళితో పాటు అందులో మెట్టెలు కూడా ఉన్నాయి. అవి కూడా నీ చేతులతోనే ఇవ్వు. తారా, నీది ఎంత మంచి మనసో నాకు తెలుసు. అందుకే నీ చేతులతో ఆ తాళి మాకిచ్చావనుకో, వాళ్ళ పెళ్లి ఏ ఆటంకం లేకుండా జరుగుతుంది. వాళ్ళ జీవితం ఎంతో బాగుంటుంది. అందుకే నీ చేతులతోనే మగపిల్లవాడి తరపున ఆ తాళి మాకివ్వమ్మా. శ్రీకర్, నువ్వు ఆ బాక్స్ తీసుకో. తీసుకో. వివాహ పాలకుడిగా ఆడపిల్ల తరపున ఆ చైన్ని మగపిల్లాడికి ఇవ్వు.